శుభవందనాలు. అలాగే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 అంతా కూడా మీరు క్షేమాన్ని రుచి చూడాలని, అన్ని విషయాల్లో జయమును పొందాలని కోరుతూ ఈ పరిచర్యను 2026లో మరొకసారి మీ మధ్యలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రారంభించుచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇంతకు ముందు ఎన్నడూ లేని రీతిలో ఈసారి మనము దేవుని యొక్క వాక్యాన్ని క్రిస్మస్ సందర్భంగా ధ్యానించడం జరిగింది. ఎక్కువ దేవుని యొక్క వాక్యాన్ని, ఎంత దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు అంటే ఇంత అంత అని చెప్పలేం. రోజు నా మట్టుకు నేనే ఎంతో దేవుని వాక్యంలో ఆనందించడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. హల్లెలూయా. మీరు కూడా దేవుని యొక్క వాక్యంలో ఆనందిస్తున్నారని నమ్మి ప్రభువును స్తుతిస్తున్నాం. సుమియోను యేసుక్రీస్తు వారి యొక్క జన్మ సిద్ధాంతంలో, ద డాక్ట్రిన్ ఆఫ్ జీసస్ బర్త్, సుమియోను యొక్క పాత్ర. సుమియోను ఎవరు? సుమియోను ఓ వృద్ధుడు. సుమియోను గురించి బైబిల్ ఏం చెప్తుంది? అతడు భక్తిపరుడును నీతిమంతుడును అని బోధిస్తుంది. 2వ అధ్యాయం లూకా సువార్త. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరును ఆయనకు పెట్టిరి. సున్నతి 8వ దినమున యూదుల ఆచార ప్రకారం లేక ధర్మశాస్త్రపు నియమం ప్రకారం మగపిల్లవాని యొక్క గోప్యాంగ చర్మమును తీయడానికి వారు దేవుని యొక్క మందిరానికి తీసుకొని వస్తారు. అప్పుడే పేరు కూడా పెట్టబడుతుంది. చూసారా? ఆ పనిలో ఉన్నారు యోసేపు, మరియలు. ఆ పనిలో ఉండగా వారు మందిరానికి ఎప్పుడైతే వచ్చారో, గర్భమందు ఆయన పడక మునిపే దేవదూత చేత పెట్టబడిన పేరు, యేసు అనే పేరు ఆయనకు అక్కడ పెట్టారు. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తాము శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలచూలు మగపిల్లను ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడాలని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును, ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురం పిల్లలను బలిగా అర్పించుటకును వారు ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయారు. ధర్మశాస్త్ర ప్రకారంగా తొలిచూలి మగపిల్లవాడిని దేవునికి సమర్పించాలి. చెప్పండి, ఏం చేయాలి? చెప్పండి. దేవునికి ఎవరిని? మగబిడ్డను. ఓకే, అది ధర్మశాస్త్రం. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? కోత ఎంతో విస్తారము, కోసేవారు కొదువుగా ఉన్నారు. కాబట్టి మనం వాక్యానుసారంగానే చివరి చూలు వరకు అందరి పిల్లల్ని దేవునికి సమర్పించమని బోధిస్తూ వస్తున్నాం. అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా యేసయ్య మరియమ్మకు తొలిచూలు బిడ్డ. అందుకని దేవునికి ప్రతిష్ఠించడానికి వెళ్ళారట. దేవునికి స్తోత్రం. మీకు ఉదాహరణ చెప్తాను, మీరు అర్థమయ్యే రీతిలో చెప్తాను. అందరూ ఇటు చూడండి. మన దేశపు ఆర్మీకి ఇజ్రాయెల్ దేశపు ఆర్మీకి తేడా ఏంటో తెలుసా? మన దేశపు ఆర్మీకి ఇజ్రాయెల్ ఆర్మీకి తేడా ఏంటి? కరుణాకర్ గారు ఏమైనా ఐడియా ఉందా? మన దేశంలో అయ్యా నేను ఆర్మీలోకి వస్తానండి, ఆర్మీలో ఉంటాను బాబు అంటే, నీకు ఎత్తు సరిపోద్దా, నీకు లావు సరిపోద్దా, నువ్వు పరిగెత్తావా, ఇవన్నీ చూస్తారు. కారణం మనకు 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో అంతమంది లేరు. 1 కోటి చిల్లర ఉన్నట్టున్నారు, అంతే, 1 కోటే. కాబట్టి వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆర్మీలో తప్పనిసరిగా పనిచేయాలి. 5 ఏళ్ళు చేయని, 2 ఏళ్ళు చేయని, మినిమం ఇంత అని పెట్టినట్లున్నారు. చూసారా? 5 years తప్పనిసరిగా ఏదో ఒక టైంలో చేయాల్సిందే. చూసారా? ఎందుకని? మనకెందుకని? వెళ్తానన్న అవకాశం లేనిది ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉన్నారు. అక్కడెందుకని? ఉండవలసిన దానికన్నా తక్కువ ఉన్నారు. ఎక్కువ తక్కువ ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే, మనం జయించాలంటే రిక్రూట్మెంట్ కావాలి, మనుషులను ఎన్నిక
చేయాలి. ఎక్కువ ఉన్నారనుకో ఆగండి అయ్యా అందాం. తక్కువ ఉన్నారనుకో మీరు కూడా, మీకు ఎంతమందికి ఐడియా ఉందో, యుద్ధం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఆర్మీ ఎట్లాగా పెడుతుంది. ఆర్మీతో పాటుగా అవసరమైతే ఎన్ఎస్ఎమ్మా వీళ్ళనేది అంటారుగా, ఎన్సిసి వారిని కూడా పిలుస్తారు. ఇంకా అవసరమైతే నేను అనుకోవడం రక్షక భటులను కూడా పిలుస్తారు. ఆర్మ్డ్ ఫోర్స్ అంతా కూడా కాకుండా మనం కూడా సమయమందును అసమయమందును, ఇక ఈ వాక్యం పట్టుకుని తొలిచూలు పిల్లోడే కదా, అది కూడా పిల్లోడు కదా, మీరు పిల్ల అంటున్నారు ఏంది అని అడుబడమాకండి. యాజ్ ఇట్ ఈజ్ నీడెడ్. అపవాదిని జయించడానికి మన దేశంలోనున్న 140 కోట్ల మందికి సువార్త అందాలి అంటే తొలిచూలు మలుచూలు కాదు, బిడ్డలందరూ దేవుని పరిచర్యలో ఉండి తీరాలి అని ఈ వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను.